వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సరే సార్, సంక్రాంతి సినిమాలకి సంబంధించి లేని సినిమాలో లేరు. ఆన్ అ వెరీ పాజిటివ్ నోట్, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం చేయడం. అండ్ ఈ సంక్రాంతి సినిమాల్లో మీ పాత్రల గురించి చెప్తూ, మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్తూ విల్ జస్ట్ కంక్లూడ్. ఈ సంక్రాంతి నేను యాక్చువల్గా 3 సినిమాల్లో ఉండాలి. ఫస్ట్ గేమ్ చేంజర్ నేను రిలీజ్ అయింది, దాంట్లో రామ్ చరణ్ గారితో చేయడం వల్ల నేను అవ్యాజమైన ఆనందాన్ని పొందాను. ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఇంతగా ఎక్స్పీరియన్స్. ఈ దీంట్లో బాలయ్యబాబు గారు డాకు మహారాజులో కూడా నేను ఉండాలి. నాకు డేట్స్ కూడా వచ్చాయి. ఒక ట్రాక్ అనుకున్నారు దర్శకులు వారు, ఆ ట్రాక్ తీసేశారు, నన్ను తీసేయలేదు. ఆ కథలో ఆ ఎపిసోడ్ లేదు అసలు, అందువల్ల నేను మిస్ అయ్యాను. బట్ బాలయ్యబాబు గారితో నేను భగవంతుగా సరి చేశాను, వారిని వదలను, మళ్ళీ వారితో పనిచేస్తాను. మూడవది ఇంకా సంక్రాంతికి వస్తున్నాలో అనిల్ రావుపూడి నా సోదర సమానుడు, నా సోదరుడు, నా శ్రేయోభిలాషి, నేను ఆయనకి శ్రేయోభిలాషిని. నాకు ఆయన అభిమాని, ఆయనకి నేను అభిమాని. ఆయన ఒక అద్భుతమైన పూర్తి నిడివిగల ఒక పాత్ర ద్వారా నా సినిమా జీవితానికి ఓ కొత్త డైమెన్షన్ ఇచ్చారు. అది రేపు 14వ తారీఖున ప్రేక్షకులు కూడా ఒకసారి చప్పట్లు కొట్టేస్తే, నేను కూడా ఒకసారి నా భుజం మీద ఇలా కొట్టేసుకుని అద్దం ముందు నుంచి శ్రీనివాస్ వడ్లమని ఓకే యు ఆర్ ఆల్సో సంథింగ్ అని ఒకసారి శబాష్ అనేసుకుంటానమ్మా. సో దిస్ ఈజ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అందరికీ, తెలుగు జాతి గొప్ప జాతి, ఆ ఉన్నత్యాన్ని మళ్ళీ సాధిద్దాం. సంక్రాంతి నాడు ఒట్టేసుకుందాం. టాలీవుడ్లో వచ్చే ఫిల్మ్స్ సొసైటీకి ఇంపాక్ట్ఫుల్గా, రెస్పాన్సిబుల్గా వస్తున్నాయని మీరు భావిస్తున్నారా? అన్ని రకాల, ఇప్పుడు నేను దీనికి సమాధానం చెప్తాను. ఇప్పుడు సమాజాన్ని ఉద్ధరించడం కోసమే సినిమా పుట్టలేదు. కరెక్ట్. అన్నీ వకీల్ సాబులే రావు, లేదా అన్ని విశ్వనాథ్ గారి సినిమాలే రావు కదా. ప్రతి సినిమాలో ఒక మంచి ఉంటుందమ్మా. అంటే బట్ డిటీరేషన్ ఎక్కడంటే, నేను నాకు నచ్చని డిటీరేషన్ చెప్తాను. సోషల్ మీడియాలో వచ్చేసి, ఓటీటీలో వచ్చే సినిమాల్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని బయట తెచ్చేసాం. అది తప్పు కాదంటున్నారు. ఇప్పుడు మనం ఆ తప్పు కానప్పుడు అమ్మ ముందు కూర్చొని మాడగలవా? మీ అమ్మ ముందు కూర్చొని అదే బూత్ నువ్వు మాడగలవా? మీ అమ్మతో కూర్చొని ఆ సినిమా ఇదొక్కటి కొంచెం మేకర్స్ చూసుకుంటే బాగుంటుంది సినిమాల్లో. అంటే మారల్స్ కానీ, ఎథిక్స్ కానీ ఎక్కడైనా మనం కాంప్రమైజ్ అవుతున్నాము అని పర్సనల్గా మీకు ఎప్పుడు అనిపించిందా సార్? మీకు అమ్మ, అది ఓవరాల్ సొసైటీలోనే రాజకీయాల నుంచి, ఉద్యోగాల నుంచి, సినిమాల దాకా మీకు ఇందాక చెప్పిన మృత్యోర్మ అమృతంగమయ్య. ఇంకా మనం విడివిడిగా ప్రతి ఇండస్ట్రీలోకి వెళ్ళొద్దు. వాల్యూ సిస్టమ్ ఆల్రెడీ డిటరేట్. మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు, కానీ ఇట్ ఈస్ నాట్ ది కేస్ విచ్ ఇస్ ప్రివేలింగ్ నౌ. ఎస్, గాడ్ ఫాదర్లు అంటారు, ఫాదర్లు అంటారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నెపోటిజము. ఏం కామెంట్ చేస్తారు సార్? ఈజ్ నెపోటిజం రూలింగ్ టాలీవుడ్ టుడే? నో. నో, యూ డోంట్ థింక్ సో? నో. ఓకే. నో. ఇనీషియల్ ఎంట్రీ వరకేనమ్మా ఏదైనా ఉపయోగపడేది, తర్వాత ఎవ్వరు సాయం చేయలేడు. ఇనీషియల్ ఎంట్రీ కూడా ఇనీషియల్ ఎంట్రీకి వాడు రోజు ముందు వెళ్తాడు. నేను ఇందాక మీకు మాట చెప్పాను, ఇనీషియల్ ఎంట్రీకి కూడా నువ్వు నిస్పృహలోకి జారిపోకుండా ప్రయత్నిస్తూనే ఉంటే ఇనీషియల్ ఎంట్రీ దొరుకుతుంది. ఒక నాని లేడా, ఒక సిద్ధు జొన్నలగడ్డ లేడా? ఏముంది ఇనీషియల్ ఎంట్రీలు ఎలా వచ్చాయి? ఏ రకంగా వాళ్ళు వెనకబడి ఉన్నారు? ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన నటులతో పోలిస్తే ఏ రకంగా వెనకబడి ఉన్నారు? సో నెపోటిజం అన్నది అసలు లేదంటారు. అమ్మ, నేను ఇప్పుడు నా జీవితం చెప్తాను మీకు. నిరంతర ప్రయత్నంలో ఉండాలి. నిరంతరం ప్రయత్నం ఎలాగో చెప్తే టాలీవుడ్ ఆస్పిరెంట్స్ చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా నిరంతర ప్రయత్నం ఎలా అంటే ఇంకేముంది, ఇంకా అదే, ఇంకేముండదు. ఇంకో ఆలోచన రాకూడదు. ఫోటోలు తీసుకోవాలి, ఆఫీసులు అంతే. తిడతాడు, గడవడు అంటాడు, తుడుచుకో రా, మళ్ళీ ఇంకో ఆఫీస్కి వెళ్ళు, 1000 ఆఫీసులకి వెళ్ళు, ఒకడు పిలుస్తాడేమో. ఇప్పుడు పైగా అవకాశాలు కూడా పెరిగాయి. ఇప్పుడు ఇంతకు ముందులో కానీ ఒక షార్ట్ ఫిల్మ్ వేస్తే వాడు చూస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ వచ్చేసాయి, ఓటీటీ. ఏదో రకంగా నువ్వు ప్రజెంట్ చేసిన అమ్మ, నువ్వు రాక్ స్టడీగా ఉండి వజ్ర సంకల్పంతో ఉంటే నిరంతరం వజ్ర సంకల్పం, వజ్రాన్ని నువ్వు భద్రపడలేవు, అలా ఉండాలి నీ సంకల్పం. ఊరిగా ఢిల్లీ డాలింగ్. వజ్ర సంకల్పంతో ఉండి నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా అన్నాడు మా సిరివెల్ సీతారామ శాస్త్రి గారు. నిరంతరం ప్రయత్నం నిరాశకి నిరాశ పుడుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని నీకు మంచి చేస్తుంది, నిరాశ వెళ్ళిపోతుంది దగ్గర నుంచి. కొన్ని మాటలు వింటుంటే ఎంత బాగుంది తెలుసా. నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకి నిరాశ పుట్టదా అని శాస్త్రి గారు రాశారు. సో చేరాలా కలల కోట, రణమేరా రాచబాట అని కూడా రాశాడు. నీ కళల తీరం సినిమా యాక్టర్ అవడం, దానికి 100 కారణాలు. నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, నెపోడి అడ్డు చెప్తుంది. ఎవరిస్తారు సార్ వేషాలు? ఎందుకు రా అంత అరుస్తావు? ట్రై చేయి. మీరు ఎంట్రీ కానీ ఎవరా మా వేషాలు మనకు రానివ్వరు, మన దగ్గర ఎందుకు రావు? వస్తాయి, ఇవాళ కదా రేపు వస్తాయి. పోనీ చచ్చిపోయే ముందు వస్తాయి. ఓ వేషం వేసి చచ్చిపో. యాక్టర్ అవడమే కదా నీకు, యాక్టర్ అవడమే కదా నీ ప్రధాన ఉద్దేశం. 2 సినిమాలు వేసి చచ్చిపో లాస్ట్లో.
ఏ మరి అదే కదా నీ జీవితం. ఫ్యామిలీని నడపాలి, నడుపు, కుటుంబ బాధ్యతలు చేయి, ఉంటాయి, నడుపు 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 ఆర్థికంగా స్థిరపడాలి. నడుపు ఈజీ కాదంటారు. ఈజీ ఎందుకు అవుతుంది జీవితం? ఈజీ ఎందుకు అవుతుంది? ఏది అవ్వదు. ఈజీ లైఫ్ ఏమి ఎవరికి. మీరు పబ్లిక్ సర్వీసెస్ నుంచి సినిమా కెరియర్ చూస్ చేసుకున్నప్పుడు మీకు అనిపించలేదా సార్, am I not answerable to my family? Yes, I am. రోజున నాకు I'm definitely answerable to my family. డబ్బులు సంపాదించలేకపోతే ఎట్లా అన్న భయం లేదా మీకు? ఇక్కడ 2 పాయింట్, నేను కొంచెం ఆర్థికపరమైన స్థిరత్వంతో వచ్చాను కాబట్టి నాకు అంటే మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ నేను వేరే వాళ్ళ గురించి కూడా అడుగుతున్నాను. ఇబ్బంది వస్తుంది. ఏదైనా వచ్చినప్పుడు ఆ వెసులుబాటు చూసుకోవాలి. ఆ తెలివితేటలు ఉండాలంటాను నేను. ప్రయత్నించేవాడికి ఆ తెలివితేటలు ఉండాలి. మీరు మానేసి రావాలనుకున్నారు, సో కొంచెం ఆల్టర్నేటివ్గా అనోడు పెట్టుకుని వచ్చి దూకాలి, లేదా భార్య పిల్లల్ని కన్విన్స్ చేసుకోవాలి. సరసాతంగా నా పరిస్థితులు రావు. ఎందుకంటే ప్రయత్నించేవాడు చిన్నపిల్లలే ప్రయత్నిస్తాను. మీరు అది ఎప్పుడు వస్తుంది? 25 ఏళ్ళకి పెళ్లి చేసుకోవడం లేట్ చేయి. అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఇటు అమ్మాయి కావాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనేసి వాడికి మళ్ళీ పొద్దున్న గోరుముద్దలు తిరిగి సినిమా ఆఫీస్కి ఎందుకు వెళ్ళాలి? ఆగు. ఇప్పుడు పెళ్ళి అలాగే లేడీగా చేసుకుంటారు ఇప్పుడు పిల్లలంతా. నా కూతురు షీజ్ ఆల్రెడీ 26 అండ్ షీజ్ నాట్ విల్లింగ్ టు మ్యారీ అట్లీస్ట్ కమింగ్ 2-3 years దాకా చేసుకుని ఉంటుంది. మీరు ఒప్పుకున్నారా? ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? హౌ కెన్ ఐ పుట్ ప్రెషర్ ఆన్ హర్? ఆవిడ పెళ్ళి ఆవిడ ఇష్టం, నేను హూ ఆమ్ ఐ బ్లడీ. జగపతి బాబు గారు ఇదే పాయింట్ ఒకసారి పెళ్లికి సంబంధించి టాపిక్ వచ్చినప్పుడు చెప్పారు. చాలా మంది నాకు ఆయన ఆ విషయం నాకు ఆయన ఆదర్శం. నిజమా? సీరియస్లీ. అసలు ఆడపిల్లల తండ్రులు ఇంత బ్రాడ్ గా ఆలోచిస్తారా ఇవాళ రోజున? అంటే మనం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి? పెళ్ళి ఆవిడ కానీ పెళ్లికి కూడా ఒక ఏజ్, పిల్లలు కనడానికి కరెక్ట్ అమ్మా. కెరీర్ పరంగా ఆలోచనలు వస్తున్నాయి, ఈక్వేషన్స్ మారిపోయాయి. సోషల్ ఈక్వేషన్స్ మారినప్పుడు ఆ మారిన మార్పుకు తగ్గట్టుగా మరీ పాడైపోతాంటే ఒప్పుకోం, అడ్డుపడతాం, మంచి చెప్తాం. ఇప్పుడు పద్ధతిలో వెళ్తూ మై డాటర్ ఈజ్ అ లాయర్, అడ్వకేట్, కొంచెం సెటిల్ అవనే అంటుంది, వెయిట్ ఫర్ హర్. సో అట్లా నువ్వు సినిమా రంగంలోకి వచ్చేసి యుద్ధం చేస్తూ పెళ్లి చేసుకొచ్చేసి, అప్పుడు పాత రోజుల్లో సోహన్ బాబు గారు పెళ్లి చేసుకుని వచ్చారు 4 పిల్లలతో. ఇప్పుడు పరిస్థితులు అవి కాదుగా. ఒక లాంగ్ టైమ్ యాక్టర్గా, లాంజిటివిటీ ఉన్న యాక్టర్గా మిమ్మల్ని మీరు చూసుకోవాలంటే ఎలాంటి చేంజెస్ చేసుకుంటున్నారు సార్? ఎవ్రీ డే ఎవరికైనా సరే ఇట్ ఈస్ అ ఫైట్. గుడ్, బ్యూటిఫుల్ ఆన్సర్ ఏంటంటే ప్రయత్నం. అదే చేస్తారు రోజు. ఇప్పుడు నేను మీరు అన్నారు కదా, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ రోల్ ప్లే చేస్తున్నారు, దానికి సంబంధించి మీరు ఒక ఎఫర్ట్ చేసుకుంటారు, మీరు ఒక హోంవర్క్ చేసుకుంటారు. రేపటి రోజున మీరు ఒక రిచ్ గై, ఒక రిచ్ ఫాదర్లో చేయాలి, రేపటి రోజున మీరు ఇంకొక రోజు ఒక విలన్గా చేస్తారు. సో హౌ డూ యూ మౌల్డ్ యువర్ సెల్ఫ్? హౌ డూ యూ కీప్ ఆన్ లెర్నింగ్ యాక్టింగ్? దట్స్ బెటర్. యూ హ్యావ్ టు సీ వేరియస్ మూవీస్, పాత వాళ్ళవి కొత్త వాళ్ళు చూసుకుంటూ ఉండడం ఒకటి. 2, యూ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్. ఒకటే పాత్ర చేయకూడదు. నాకు ఇప్పుడు చెప్పను, ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్లో లీడ్ వెళ్ళని వచ్చింది, నాకు చాలా భయంకరంగా వెళ్ళినది. అంటే భయం వేసేంత వెళ్ళను, నాకే భయం వేసేంత వెళ్ళను. చేస్తాను, ఛాలెంజ్గా తీసుకుంటాను. అండ్ నేను ఒకటి చెప్తాను, మీరు కూడా వెళ్ళి యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళి లేదు. అంటే అది డెఫినెట్గా ఇట్ యాడ్స్ టు యువర్ స్ట్రెంగ్త్, అనుమానం ఏం లేదు. బట్ నేనేమంటానంటే చాలా ఇప్పుడున్న బోల్డ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి, నువ్వు చూసుకుని నేర్చుకునే అవకాశాలు వచ్చేసాయి. ఇప్పుడు అదర్ సినిమాల్లో ఏమన్నా నువ్వు సైకో కిల్లర్ వేషం వేయాలి, టక్కని యూట్యూబ్ ఓటీటీలోకి వెళ్తే బోల్డ్ సినిమాలు వస్తాయి. యూ కెన్ అబ్జర్వ్ దెమ్, యూ కెన్ అడాప్ట్ సర్టన్ స్కిల్స్ ఫ్రమ్ దెమ్, కొన్ని బాడీ లాంగ్వేజ్ తీసుకోవచ్చు. అదే చెప్తాను, మీరు ఇంకా అదే పని మీద ఉండాలండి. మీరు యాక్టర్ కదా, నాకు వేరే పని ఏంటి? ఇంకా ఐఎమ్ యాక్టర్, నాకు మధ్యలో రాజకీయాలు ఎందుకు? ఇప్పుడు ఏవో చెప్పాను కానీ మీకు బ్యూరోక్రసీ వచ్చింది, నాకు అనవసరం. నా బాధ్యత ఏంటి? నన్ను మంచి చెప్పండి, మంచి చెప్తాను. రేపు ఎప్పుడన్నా మీరు పిలిచి పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్పమంటే, ఓడిపోయినా పడిపోయినా చావు ముందున్నా మళ్ళీ ఎట్ట చూడాలి, మంటల్లోంచి పడి లేచి ఫీనిక్స్ పక్షి గుర్తెచ్చుకొని చెప్తాను. ఆవిడ ఎప్పుడు రెక్కలు కాలిపోతుంటే మళ్ళీ లేస్తుంది ఫీనిక్స్ పక్షి. సాలిగూడు తిరుగుతా ఉంటుంది గూడు కట్టిదాకా. అంటే ఇవన్నీ ఊరికే చెప్పరు మా పెద్దలు. భలే ఉన్నావు, నీకు అన్నీ సాధ్యం అయ్యాయి కాబట్టి నువ్వు నా షూస్ వేసి చూడు, తెలుస్తుంది సాధ్యం అయిందో లేదు. ఈ విమర్శ చేసేవాళ్ళు కూడా మీకు అన్నీ కుదిరాయి కాబట్టి సార్, కుదరలేదమ్మా, కుదరలేదు నాకేమి. మై లైఫ్ ఈజ్ ఇట్స్ చాలా రక్త కన్నీరు, నాగభూషణంగా రక్త కన్నీరు. సార్ ఇప్పటిదాకా మీరు 4 సార్లు సివిల్ అటెంప్ట్స్ పోయాయి, అదే చెప్పారు, అదే రక్త కన్నీరా సార్? ఏదైనా అమ్మా లైఫ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ చూసుకోవాలి, భార్య పిల్లలు, ఈ రిలేషన్స్, ఎన్ని బాధలు ఉంటాయి ఒక మనిషికి. అండ్ సినిమా ఇండస్ట్రీ మీరు చెప్పినట్టు ఎలా కొట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక్కొక్క సినిమా ఎలా వస్తుంది? ఇక్కడ ఎంత స్టాల్ వాట్స్ ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఎలా వచ్చింది సార్ మీకు? యుద్ధమే, ఆశ, జరుగుతుంది, మంచి జరుగుతుంది. కానీ సార్ మీ మాటలు వింటున్నా, మీ యాటిట్యూడ్ అర్థం చేసుకుంటున్నా నాకు ఒకటి అనిపిస్తుంది. ఎన్ని సినిమాలు చేశారో చెప్పారు, చాలా ఇంటర్వ్యూస్లో మీరు ఎంత సంపాదించారో చెప్పారు.
లాస్ట్ ఇయర్ ఒక్క సంవత్సరం 186 వర్కింగ్ డేస్ కి గాను ₹1 కోటి పైచిలుకు సంపాదించాను అని వచ్చింది. ఓపెన్ గా చెప్పారు. Open గానే. ప్రతి ఆపర్చునిటీకి చాలా గ్రేట్ఫుల్, కృతజ్ఞతతో ఉన్నాను అని చెప్పారు. గురువు గారిని ఫాలో అవుతానని Yes. చెప్పారు. అంటే ఇవన్నీ ఆ కాస్మిక్ ఎనర్జీ, యూనివర్స్ ఇవన్నీ మీరు నమ్ముతారు అని నాకు గట్టిగా అనిపిస్తోంది. నమ్ముతానమ్మా, నమ్మపోనే ఉంది. దైవ భక్తి అంటే మరి మూఢభక్తి కాదంటే వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం నేను దూరను గుళ్ళోకి. ఆ భక్తి అయితే లేదు. పర్వదినం నాడు వెళ్ళిపోయి పాపాలు కడుక్కోను, మెల్లిగా కడుక్కుంటాను పాపాలు స్లోగా. దేవుడు అర్థం చేసుకుంటాడు. బట్ యు ఆర్ ఎ డివైన్, యు ఆర్ ఎ స్పిరిచువల్ పర్సన్. స్పిరిచువల్ 100% స్పిరిచువల్ పర్సన్. పొద్దున్న లేచాక మీరు కూడా అవేం చేయను మరి అంత స్పిరిచువల్ కాదు. ఐ బిలీవ్ ఇన్ దట్ అంతే. అదేదో మనకి వెంకటేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, గోపాల నేను అసలు నమ్మను కదా స్వామి, నాకెందుకు సహాయం చేసావు అంటాడు కదా. నువ్వు కాశీలో ఆ పేదవాడికి ముద్ద ఇచ్చావు కదయ్యా, అక్కడ చూశాను, ఆ సాయంలో చూశాను అంటాడు. దేవుడు అంటే సాయం అంటాడు కదా. పందిని కూడా ఆ విష్ణుమూర్తి అవతారంగా గుర్తించింది సాయం చేస్తే అని చెప్తాడు డైలాగ్. కరెక్ట్. అట్లాంటి స్పిరిచువల్ అలా అనిపిస్తుంది, నమ్మకంగా అనిపిస్తుంది, ఆనందంగా ఉంటుంది. అంటే ఒకటి ఎప్పుడో ఎండమూరి వీరేంద్ర గారు చెప్పారు, ఒరే ఈ లాజిక్లో మానేసి గుడికి వెళ్ళి పొద్దున్నే ఆ సుప్రభాతం వింటుంటే మనసుకు ఆనందం కలిగితే వెళ్ళిపో ఆనందంగా. ఇప్పుడు సాయంత్రం వెళ్ళి పబ్బులో తాగి తెచ్చుకునే ఆనందం కంటే గుడికి వెళ్ళి సుప్రభాతం వింటే వచ్చే ఆనందం సుఖంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, బెటర్. అదే అలాంటి పర్సన్ అంటున్నారు. అంతే, అలాంటి పర్సనే. వైకుంఠ ఏకాదశి మాత్రం నేను లైన్లో దూరను, నాకు వద్దు బాబోయ్. నేను మెల్లిగా వెళ్తా ఒక ఖాళీగా ఉండే రోజు వెళ్ళి దేవుడి దండం పెట్టుకొస్తాను. పూజలు, ఉపవాసాలు, హోమాలు, నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. వెరీ రేర్. బట్ దేవుడిని నమ్ముతారు. లేకపోతే శివానందమూర్తి గారు నమ్ముతాను, ఆయన శివుడిని నమ్ముతాడు, నేను శివుడిని నమ్ముతాను ఆయన ద్వారా. సో అట్లా నాకు బేసిక్గా నేను ఇప్పుడు ఇవాళ చాలా ఎమోషనల్గా మాట్లాడాను, కొన్ని అగ్రెసివ్ మాటలు చెప్పాను, తెలుగు ప్రజల యొక్క దైన్యం గురించి చెప్పాను, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతున్నా. అంటే శ్రీ మహావిష్ణువే శ్రీకాకుళాంధ్రుడై శ్రీకారమును జుట్టెనీ చరితకు శ్రీశైల భీమేశ కాళేశుడై హరుడు ప్రాకారమును గట్టెనీ సీమకు సింగముపై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికి పడతి సీతమ్మతో రామయ్య కొలువున్న పంచవటి చాలు నీ ప్రఖ్యాతికి తల ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని అని రాశారు శ్రీనల్ల సీతారామ శాస్త్రి గారు. ఇంటర్వ్యూని కంక్లూడ్ చేసే టైంకి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్, మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవడానికి ఇష్టపడతారు సార్? అంటే ఒక చేంజ్ మేకర్ గానా, ఒక వర్సటైల్ యాక్టర్ గానా, లేకపోతే ఏజ్ ఇస్ నాట్ అ బ్యారియర్ అన్నట్టు చెప్పాలనుకుంటున్నారా? తర్వాత లెగసీని ఎలా తీసుకెళ్తారు ముందుకు? నేను మళ్ళీ పబ్లిక్ లైఫ్లోకి పోతా. మళ్ళీ పబ్లిక్ లైఫ్లోకి వెళ్తారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు పబ్లిక్ లైఫ్లోనే ఉన్నారు. సినిమా నుంచి పబ్లిక్ లైఫ్లోకి వెళ్తాను. ఇట్ కెన్ టేక్ ఎనీ ఫామ్. విశాఖపట్నం వెళ్ళిపోతాను, ఒక ఎన్జిఓ పెట్టుకుంటాను, యంగ్స్టర్స్కి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు చెప్పుకుంటాను, ప్రజలతో మాత్రం ఉంటాను. సినిమా నుంచి బయటకు వచ్చి ఇప్పుడు కాదు, ఇంకా ఇట్ టేక్ సమ్ మోర్ టైమ్. ఐఎమ్ 53 నౌ. ఏదో రోజు వస్తాను బయటికి, 4 విషయాలు చెప్పాలనిపిస్తుంది. నాకు కాలేజీ పిల్లలతో మాట్లాడాలనిపిస్తుంది. వీక్గా ఉంటారు పాపం, తెలివైన వీక్గా ఉంటారు. అది బాధ అనిపిస్తుంది. 4 మాటలు చెప్పాలనిపిస్తుంది. పిల్లలు పిలిచి అయ్యా ఇలా ఉండండి, ఇలా ఉండండి. భారతదేశం గర్వించే జాతి తెలుగు జాతి. అది వంకర్లు పోతుందని నా బాధ వ్యక్తం చేశాను తప్పితే మళ్ళీ ఆ పూర్వౌన్నత్యాన్ని, ఆ కష్టపడే శక్తిని, దేశ భాషలందు తెలుగు వల్లభుండి ఒక్కడిని చెప్పాడు కృష్ణదేవరాయలు. ఆ ప్రైడ్ మళ్ళీ తెచ్చుకోవడానికి రూలర్స్ ట్రై చేయాలి.